నా పేరు అంపావెల్లి ప్రవీణ్. బిగ్ బాస్ టీమ్‌కి మరియు బిగ్ బాస్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 'అగ్ని పరీక్ష' సీజన్ 2కి ఈ యొక్క వైట్ గోల్డ్ ఇన్ తెలుగు ఏపీ అనేసి ఈ యొక్క ఆపర్చునిటీని, ఈ యొక్క అవకాశాన్ని మరొకసారి దయచేయబోతున్నారు. ఈ యొక్క అవకాశాన్ని నాకు దయచేసినట్లయితే, నాకు ఈ అవకాశాన్ని, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినట్లయితే నేను పూర్తిగా, కంప్లీట్‌గా నేను వినియోగించుకుంటాను. నేను సద్వినియోగం చేసుకుంటాను అని నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నా మీద నాకు నమ్మకం ఉంది. మరియు నా యొక్క టాలెంట్‌ని నన్ను నేను నిరూపించుకుంటాను. యాక్టింగ్ కానీ, డాన్సింగ్ కానీ, స్కిల్స్ కానీ, ఎనీ ప్రెజర్ సిచ్యువేషన్‌లో ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డీల్ చేయాలి అనేది నేను పూర్తిగా దాని మీద దాని మీద ఏకాగ్రత కలిగి ఉన్నాను. నన్ను నేను నిరూపించుకుంటాను. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా ఎలా డీల్ చేయాలనేది నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మరియు ప్రతి టాస్క్, ప్రతి గేమ్ విన్ అవ్వటానికి ప్రయత్నిస్తాను. 100% నేను పూర్తి ఎఫర్ట్స్ నేను పెడతాను. గెలవడానికే ప్రయత్నిస్తాను. బిగ్ బాస్ నేను ఎందుకు డిజర్వ్ అంటే, బిగ్ బాస్‌కి 'అగ్ని పరీక్ష' సీజన్ 2కి ఎందుకు నేను పర్ఫెక్ట్ అంటే టీఆర్పీ రేటింగ్ పోయిన సీజన్ కన్నా ఈ సీజను, ఈ బిగ్ బాస్ సీజన్ 10, ఈ పోయిన సీజన్ కన్నా ఈ బిగ్ బాస్ సీజన్ 10 ఈ యొక్క పూర్తి త్రిబుల్ రేటింగ్, టీఆర్పీ రేటింగ్ అమాంతంగా పెరుగుతుంది. నన్ను సెలెక్ట్ చేసినట్లయితే ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 10 పూర్తిగా త్రిబుల్ రేటింగ్ పెరుగుతుంది. మరియు అన్ని సీజన్స్ కూడా నేను చూశాను. అన్ని ఓటీటీ సీజన్స్ కూడా నేను చూశాను. మరి ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 10కి పూర్తి ఏకాగ్రత, పూర్తి దృష్టి నా మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నన్ను సెలెక్ట్ చేసినట్లయితే టీఆర్పీ రేటింగ్ అమాంతంగా దృష్టి పెరుగుతుంది. మరియు ఈ యొక్క అవకాశాన్ని నాకు దయచేయమని నన్ను నేను నిరూపించుకుంటాను. బిగ్ బాస్‌లో ఎలా ఉండాలి, ఎలా డీల్ చేయాలి, బిగ్ బాస్ 'అగ్ని పరీక్ష'లో నేను సీజన్ 2కి నన్ను సెలెక్ట్ చేసినట్లయితే పూర్తిగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ వైట్ గోల్డ్ బ్రాండ్ విధంగా కూడా త్రిబుల్ రేటింగ్ కూడా పెరుగుతుంది. ఈ యొక్క దేశానికే కూడా వేరే ఇతర దేశాలకు కూడా వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. నన్ను సెలెక్ట్ చేసినట్లయితే, ఈ యొక్క వైట్ గోల్డ్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినట్లయితే, ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినట్లయితే పూర్తి అవగాహనతో, పూర్తి దృష్టితో, పూర్తి కంప్లీట్ కాన్ఫిడెన్స్తో కలిగి ఉన్నాను. నాకు ఈ అవకాశాన్ని నాకు దయచేయమని వినయంతో, విధేయతతో నేను అడుగుతున్నాను.